జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. స్వామి, ఇప్పుడు విషయం ఏమంటే, మనకి తల్లి తర్వాత ఈ భూమిపైన తల్లి తర్వాత తల్లి జన్మనిస్తుంది. తర్వాత మనిషి ఏమి ఇబ్బంది వచ్చినా, ఏమి హెల్త్ ప్రాబ్లం వచ్చినా, ఏమి కష్టం వచ్చినా, ఏమి మనసుకి ప్రెజర్ పెరిగినా, నిద్ర లేకపోయినా, భోజనం లేకపోయినా, ప్రెజర్ ఎక్కువైనా, ఎక్కువ అతిగా ఫుడ్ తిన్నా, అతిగా ఆలోచన చేసిన, ఎక్కువ పని చేసిన మనిషికి ఏవేవో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అటువంటి ఆరోగ్య సమస్యలకి మనకి ఈ భూమి పైన చెప్తున్నాను, వినండి బాగా. ఒక మనిషిని కాపాడగల శక్తి సాధ్యమైనంత వరకు సాటి మానవుడిగా సాటి మానవుడిగా ఒక మనిషిని కాపాడగలడంటే ఒక్క డాక్టర్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు తీసుకునే రిస్క్ అది అంచనాలకు అందని రిస్క్. కొన్నిటికి అంచనాలు వేయచ్చు, కొన్నిటికి అంచనాలు వేసేకి లేదు. ఎందుకంటానంటే ఈ మాట, ఒక్కసారి క్లినిక్ ఓపెన్ చేసినారంటే, ఒక్కసారి తను డాక్టర్గా ముద్ర పడిందంటే, ఒకసారి తను ట్రీట్మెంట్ బాగుంది అంటే, తనకు టైం సరిగా భోంచేయడం చాలా కష్టం, టైం సరిగా నిద్రపోవడం చాలా కష్టం. వాళ్ళు సీఎం అంటే డబ్బులు సంపాదించు, లేదని లేదు. బట్ ఒక్క పేషెంట్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు 10 నుంచి మధ్యాహ్నం వరకు ఎంతో రిస్క్ తీసుకొని ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి జబ్బులు, ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, హెల్త్ పరంగా వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ అన్ని విధాలా కష్టపడి చేసేది ఒక్క డాక్టర్. దయచేసి అర్థం చేసుకోండి. ఆ ఫీల్డ్ ఎట్లంటే, పాపం అనుకోకూడదు, పాపం అనేది కూడా వాళ్ళకి తక్కువే ఆ మాటకు వస్తే. ఎందుకంటానంటే ఆ మాట, వాళ్ళకి ఒక పండగ వచ్చినా, ఒక పాడ్యం వచ్చినా, ఒక ఫంక్షన్ వచ్చినా వాళ్ళకి ఫోన్లు వస్తూనే ఉంటాయి. అర్జెంట్ ఒక పేషెంట్ వచ్చినాడు, సీరియస్ కండిషన్లో ఉన్నాడు, తనకి ఆపరేషన్ చేయాలి, లేదా తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, తనకి అది చేయించాలి, ఇది చేయించాలి అని ఒక్కరు, ఇంకా ఒక ఫోన్ పెట్టేస్తేనే నెక్స్ట్ వెంటనే ఇంకొక ఫోను. అంటే కనీసం వాళ్ళు ఫ్రీగా ఉండే టైం అంటూ చాలా 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 తక్కువ. ఒక్కసారి క్లినిక్ పోయిన తర్వాత ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎంత కష్టం వచ్చినా కూడా, ఇంట్లో వాళ్ళకి ఏదన్నా రిస్క్ ఉన్నా కూడా, ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళే మీరే చేసుకోండి, నా పైన డిపెండ్ కావద్దండి. ఎందుకంటే నా వర్క్ అట్లాది, నా డ్యూటీ అట్లాది, నేను చేసే పని అట్లాది అని ఇంట్లో వాళ్ళకి మొదటే వాళ్ళు చెప్పింటారు, నేను ఇట్టి పరిస్థితిలో బయటికి రాలేను అని. తర్వాత భోజనానికి వస్తారు, ఎన్ని ఫోన్లు వస్తూ ఉంటాయంటే, పాపం ఆ పేషెంట్ వచ్చినాడు, ఈ పేషెంట్ వచ్చినాడు, కంటిన్యూ వచ్చే పేషెంట్ వచ్చినాడు, ఇట్లా రకరకాలుగా. ఇది అది అని కాదు, వాళ్ళకి చూడాలా, వాళ్ళ గురించి ఏదన్నా ఫోన్లో కూడా సొల్యూషన్ చెప్పాలా. తర్వాత అదైన తర్వాత మళ్ళీ క్లినిక్ రావాలా. మళ్ళీ నైట్ వరకు వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ని వీళ్ళకి ఎంత ప్రెజర్ ఉన్నా, వీళ్ళకి ఎంత ఇది ఉన్నా కూడా ఎంత కూల్గా మాట్లాడతారంటే డాక్టర్లు, వాళ్ళని కొద్దిగా మనం మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా వాళ్ళని మనం చాలా 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 అభినందించాలి వాళ్ళని. ఎందుకంటే ఒక్క పేషెంటే కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు,
ఎంతమంది ఎన్ని రకాల జబ్బుల్లో వస్తారో, ఎంతమందికి ఎన్ని రకాల సమస్యల్లో వస్తారో వాళ్ళని ఖచ్చితంగా హ్యాండిల్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసేంత వరకు ఆ డాక్టర్ తీసుకునే ఇంట్రెస్ట్ అంతా ఇంత కాదు. చెప్పినాను కదా, ఇంటి నుంచి బయట వచ్చినారంటే, ఒకసారి క్లినిక్కి వచ్చినారంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు పోయేయలేదు ఒక విషయము. రెండో విషయము, వాళ్ళ ఇంట్లో ఎంత రిస్క్ ఉన్నా కూడా ఒక ఆపరేషన్ థియేటర్ లేకపోయినారంటే ఎంత ఇబ్బంది ఉన్నా కూడా అది పూర్తి చేసేంత వరకు వాళ్ళు వచ్చేయలేదు. చూడండి, బాగా గమనించండి. మనం కూడా ఏదో జరిగిపోతుంది అంట, ఓకే. కాకపోతే డబ్బులు అందరూ సంపాదిస్తాం. వచ్చిన రోగాన్ని పోగొట్టాలంటే ఒక డాక్టరే ఉండాలి. వచ్చిన సమస్య పరిష్కారం చేయాలంటే ఒక డాక్టరే ఉండాలి. చెప్పినాను కదా, ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క ధర్మం ఉంటుంది. వీళ్ళ వృత్తిలో వీళ్ళ ధర్మం ఏమంటే ప్రతి ఒక్కటి పక్క పెట్టేసి వాళ్ళు వృత్తిపరంగానే వాళ్ళు రిస్క్ తీసుకొని మనతో సాధ్యమైనంత వరకు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ఒక పేషెంట్కి వాళ్ళు తీసుకునే రిస్క్ అంటే మామూలు రిస్క్ కాదు. దయచేసి మనం కొద్దిగా ఆలోచించేయండి ఇట్లా విషయాలు. నేను ఏది కూడా కూల్గా బిరీన ఆలోచన చేయను. కొంచెం ఆలోచన చేసి ఇది కరెక్ట్ నిర్ణయమా కాదా అని చెప్పి తర్వాతే నేను ఏదన్నా కూడా ఒక వీడియో చేయగలను. ఒక అవగాహన, ఒక నమ్మకం, దాని గురించి చెప్తా ఉండేది. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. వాళ్ళ గురించి కొంచెం ఒక ఇంట్రెస్ట్ తీసుకోండి. వాళ్ళ గురించి కొంచెం ఆలోచన చేయండి. వాళ్ళని నెగ్లెక్ట్గా అనుకోవద్దండి దయచేసి. ఏదో డబ్బులు ఇచ్చేసినాంలే, మనకు ట్రీట్మెంట్ జరిగింది, అది కాదు. మనకు వచ్చిన జబ్బు పోయిందా లేదా, మనం అర్ధరాత్రిలో పోతే మనకు ట్రీట్మెంట్ చేసినారా లేదా, సెలవు దినాల్లో మనకు పోతే ట్రీట్మెంట్ చేసినారా లేదా, నీకున్న ప్రాబ్లంని కనుగొన్నారా లేదా, నీకున్న ప్రాబ్లంని సాల్వ్ చేసినారా లేదా. అప్పుడప్పుడే తిని పనుకోండే వాళ్ళు అర్ధరాత్రిలో లేసి వచ్చి ఒక పేషెంట్ కోసం ట్రీట్మెంట్ చేసి పోయే వాళ్ళు డాక్టర్లు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఉదయం మామూలు టైంకే రావాల్సి వస్తుంది. చెప్పినాను కదా, ఒక ఆపరేషన్ థియేటర్లో పోయిన తర్వాత ఏదో అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ చేతుల్లో ముట్టుకొని ఎంత రిస్క్ తీసుకొని ఏది మాత్రమే ట్రీట్మెంట్ చేయాలంటే అది మాత్రమే కట్ చేసి తీసేసి దాన్నంతా మొత్తం ఒక నీట్గా ఒక పద్ధతిగా చేసి మళ్ళీ దానికి కుట్లేసి మళ్ళీ డ్రెస్సింగ్ చేసి మళ్ళీ క్లీన్ చేసి అంతా చేసి అదే చేతులతో వాళ్ళు కూడా భోజనం చేయాల్సి వస్తుంది. మనం కొద్దిగా ఆలోచన చేయండి దయచేసి ఈ విషయాలు. మనకి ఏదన్నా కొంచెం బ్లడ్ కనపడిందంటే ఏదన్నా కొంచెం ఒక రకంగా ఏందప్ప అని అనిపిస్తుంది మనకి. మరి వాళ్ళు అట్లా ప్రతిరోజు ఇవే చేసేవాళ్ళు కదా, ప్రతిరోజు భోజనం చేయాల, ఎట్లుంటుంది వాళ్ళ పరిస్థితి. మనము కొంచెం దీన్ని కొంచెం లోతుగా ఆలోచన చేయాలి. ప్రతి విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. చెప్పినాను కదా, జరిగిపోయింది అనేసి ఏది ఆలోచన చేయొద్దండి. ఎప్పటికి ఏం కష్టం వచ్చినా, ఎప్పటికి ఏం ఇబ్బంది వచ్చినా మొదట మనం పోవాల్సింది ఒక డాక్టర్ దగ్గరికి. వాళ్ళు మనకు ఒక ట్రీట్మెంట్ చేస్తారంటే మనకేదో వాళ్ళకు రుణపడి ఉండారని అనుకోవాలి దయచేసి. నాకు తెలిసినంత వరకు నేను ఎవరి కోసం ఏమో గొప్ప చెప్పాలని, ఎవరి కోసం ఏమో తక్కువ చెప్పాలని ఇది ఉద్దేశాలు నా దగ్గర ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరిని వాళ్ళు చేసే వృత్తిపరంగా వాళ్ళు తీసుకునేటువంటి రిస్కులు గమనించాలా ప్రతి ఒక్క మనిషి. కొంతమంది ఇంకా ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూడాలి. ఇంకా కొంతమంది ఇంట్లో ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉంటారు, పాపం ఇంటికాడికి వచ్చి నీకు ట్రీట్మెంట్ చేసి అమ్మ నాన్నకి ఎవరికన్నా బాగాలేదంటే ఇంటికాడికి వచ్చి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పోయే వాళ్ళు ఉంటారు. ఒక రకం కాదు, రెండు రకాలు కాదు వాళ్ళు తీసుకునే రిస్క్. డాక్టర్లు అనే వాళ్ళని మనం చాలా హృదయంలో పెట్టుకోవాలి. వాళ్ళని ప్రతి ఒక్కరు కొంచెం ఆలోచన చేయండి ఇట్లా విషయాలు. కొన్ని హాస్పిటల్ అయితే ఆ నర్సులు తీసుకునే రిస్క్ కానీ చాలా ఆలోచన చేయాలి ఇట్లా విషయాలు. ఒక పసిబిడ్డని చూసుకున్నట్లు చూసుకుంటారు వాళ్ళు. నీకు డ్రెస్ మార్చేదేమి, నీకు క్లీన్ చేసేదేమి, నీకు డ్రెస్సింగ్ చేసేదేమి. నేను వయసులో పెద్దోడు అని మనం అనుకుంటాం లోపల పోయేంత వరకు. లోపలతో పోయిన తర్వాత
మీరు పసిబిడ్డలు, మీరు పేషెంట్ అయినా కూడా మా దృష్టిలో మీరు పసిబిడ్డలు అని ఒక చిన్న ఏజ్ వాళ్ళు కూడా, ఒక డాక్టర్లు కానీ నర్సులు కానీ అంతగా వాళ్ళకి ఏం అవసరమో, వాళ్ళకి ఎట్లా బట్టలు మార్చాలా, వాళ్ళకి ఎట్లా క్లీన్ చేయాలా, ఎట్లా ఏం చేయాలా, ప్రతి ఒక్కటి వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తారంటే కొన్ని హాస్పిటల్లో, చాలా పేరున్న హాస్పిటల్ కూడా ఉన్నాయి కొన్ని. దాంట్లో పేరు అయితే నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఒక పేరు చెప్తే ఇంకొక దానికి ఏదో ఇంకొక రిస్క్ వచ్చే ఎట్లుంటుంది పరిస్థితి. మన సబ్జెక్ట్ ఏమంటే డాక్టర్ అనేవాళ్ళు మాత్రమే, వాళ్ళ నుంచి మన ట్రీట్మెంట్ ఎట్లుంటుందనే దాని గురించి మాత్రమే. ఒక నర్సులు అంటే వాళ్ళు తీసుకునే రిస్క్ మాత్రమే. ప్రతి ఒక్కరు ఆలోచించేయండి ఇట్లా విషయాలు. నెగ్లెక్ట్గా అయితే ఏ విషయాన్ని తీసుకోవద్దండి. ప్రతి ఒక్కరు దయచేసి ఆలోచన చేయండి. దానికోసం ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉండేది. ఎవరు కూడా చెప్పినాను కదా, ఒక రేవు అది ఎట్లుంటుందంటే ఏరు దాటిన తర్వాత మన పని అయిపోయిందిలే అనేలాగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు ఆలోచించండి. దాన్ని మనం దృష్టిలోనే పెట్టుకోవాలా. వాళ్ళు ఏం చేసినారు మన కోసం అనే దానికోసము ప్రతి ఒక్కరు ఆలోచించేయండి. వాళ్ళ గురించి ఇంకా కొద్దిగా ఆలోచన చేయాల. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే డాక్టర్లు కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళ హాస్పిటల్లో పనిచేసే నర్సులు కానీ, తర్వాత చిన్న పనులు చేసేవాళ్ళు, ఆశా వర్కర్లు కానీ, రకరకాలైనటువంటి వ్యక్తులు, రకరకాలైనటువంటి వాళ్ళలో ఫీల్డ్లు, వాళ్ళు తీసుకునే రిస్క్ మామూలుగా అయితే ఉండదు. కొద్దిగా ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు వాళ్ళకి గౌరవం ఇద్దాం. వాళ్ళు మనకొచ్చిన జబ్బులు, మనకొచ్చిన అనేక సమస్యలన్నీ వైదొలిగించినప్పుడు వాళ్ళని మనం గుర్తుపెట్టుకుందాం. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క విషయం గురించి కూడా సాధ్యమైనంత నా వంతు ప్రయత్నం చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళ విధానం ఏమి, వాళ్ళ గురించి నేను ఎట్లా ఆలోచిస్తానంటే, ప్రతి ఫీల్డ్లో కూడా ఉన్న కొమ్మల గురించి మనం ఆలోచిస్తాం. ఆ కొమ్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ మాన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మానకి బుడం ఎక్కడుంది అని నేను ఆలోచిస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. వాళ్ళ గురించి కొద్దిగా మనం మంచిగా ఆలోచన చేసి వాళ్ళకి ఎడన్నా కనిపిస్తే, నమస్తే సార్, మీ నుంచి మేము ఇంత మాత్రం బాగున్నాం, మీరు చేసిన సేవ నుంచి మా ఆయన బాగున్నాడు, మీరు చేసిన సేవ నుంచి నా భార్య బాగుంది, మీరు చేసిన సేవ నుంచి మా అమ్మ బాగుంది, మా నాన్న బాగున్నారు, మా బిడ్డలు బాగున్నారు అని దయచేసి కృతజ్ఞతలు చెప్పండి. వాళ్ళని ఒక మైండ్లో, మనసులో ఒక చోటు ఇచ్చి వాళ్ళకి ఆ చోటులో పెట్టుకోండి. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. డాక్టర్లకి అంచనా అందనంత ఎత్తులో వాళ్ళు చేసే పనులు ఉంటాయి. వాళ్ళని ప్రతి ఒక్కరు గౌరవించండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద గోవింద. నాకు లైకులు కొట్టకపోయినా నాకేమి ప్రాబ్లం లేదు. కాకపోతే నేను చేసే ప్రతి వీడియో 4 వరకు చేర్చేంతవరకు మీది ప్రయత్నం చేయండి. అది ఎంతవరకు తీసుకోపోతారో అది మీ శక్తి కొద్దీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి సమాజంలో ఉపయోగపడేటువంటి విషయాల గురించే నేను వీడియోలు చేసేది జరుగుతుంది. ఏది కూడా నేను నెగ్లెక్ట్గా చేసే ఆలోచన నాకు లేదు. ఒక చిన్న సబ్జెక్ట్ అయినా మీకు అర్థమైనంత వరకు దానికోసం కొద్దిగా లెంత్ తీసుకోపోతాను. వీడియో చాలా ఉంది, సబ్జెక్ట్ ఇంతే కదా అని దయచేసి అనుకోవద్దండి. సబ్జెక్ట్ అంతే. ఆ సబ్జెక్ట్ గురించి పూర్తి తెలుసుకోవాలంటే మాత్రం కొద్దిగా టైం పడుతుంది. మొత్తం ఇంటే అర్థమవుతుంది. ఆ సబ్జెక్ట్లో ఎక్కడో ఒక దగ్గర మీకంటూ దానికి ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది, మీకంటూ ఒక ఉదాహరణ ఉంటుంది. దాని గురించే నేను ఇంత వీడియో చేసేది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు బాగుండండి. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు బాగుండండి. సాధ్యమైనంత సబ్స్క్రైబ్ చేయండి. ఓపుకుంటే ఇష్టం ఉంటే మాత్రమే లైక్ కొట్టండి, లేకుంటే లేదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస అఖిలాండ కోటి బ్రహ్మాండ గోవింద గోవింద గోవింద.